చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ధిక్కార స్వరం పెంచారు. ఈసారి ఏకంగా పార్టీ అధినేతనే టార్గెట్ చేశారు. తానేమి కుప్పం ఓట్లతో గెలవలేదన్నారు ఎంపీ శివప్రసాద్. తన భార్య రెడ్డి అని, ఆ సామాజిక వర్గం ఓట్లు కూడా తనకే పడినట్లు చెప్పారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీలు చాలా ఉన్నాయని తన మనసులోని మాటను బయటపెట్టారు. చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం 3 గంటల పాటు ఎదురు చూసినా అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ధిక్కార స్వరం పెంచారు. ఈసారి ఏకంగా పార్టీ అధినేతని టార్గెట్ చేశారు. తానేమి కుప్పం ఓట్లతో గెలవలేదన్నారు ఎంపీ శివప్రసాద్. తన భార్య రెడ్డి అని, ఆ సామాజిక వర్గం ఓట్లు కూడా తనకే పడ్డాయని చెప్పారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీలు చాలానే ఉన్నాయని తన మనసులోని మాటను బయటపెట్టారు. చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం 3 గంటల పాటు ఎదురు చూసినా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. కార్యకర్తలకు, దళితులకు న్యాయం చేయమని అడిగాను తప్ప తానేమీ తప్పుగా మాట్లాడలేదంటున్న ఎంపీ శివప్రసాద్ తో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తన చిన్ననాటి స్నేహితుడు, రాజకీయ గురువు అయిన చంద్రబాబుపై దళితులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడంటూ నిన్న చేసిన వ్యాఖ్యానాలతో మరోసారి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా శివప్రసాద్ హతీరాంజీ మఠం భూముల వ్యవహారంతోనే ఈ విధంగా మాట్లాడడంతో శివప్రసాద్ మరోసారి గలం విప్పాడు. ఆయన హతీరాంజీ మఠం భూముల గురించి ఏం చెప్తాడో ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈరోజు టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు కేవలం హతీరాంజీ మఠం భూములు మీరు దానికి అనుమతి ఇవ్వలేనందువల్లనే మీరు ఈ విధంగా మాట్లాడారంటూ ఒక అన్యోపదేశంగా టెలికాన్ఫరెన్స్లో మీ పార్టీ సహచరులతో మాట్లాడాడు. అంతేకాకుండా కొంతమంది మంత్రులు కూడా ఎంపీ శివప్రసాద్ సినీ నటుడుగా ఉన్న వ్యక్తిని ఈ విధమైన భవిష్యత్తు ఇచ్చింది చంద్రబాబు నాయుడు, ఆయన ఈ విధంగా మాట్లాడడం తగ్గదని జవహర్తో పాటు ఇతర మంత్రులు కూడా మాట్లాడారు. దీనికి మీరేమంటారు? ఇప్పుడు జవహర్ని, ఆనంద్ బాబుని గురించి వాళ్ళ మీద నేను ఏదైనా కామెంట్ చేసేది వాళ్ళకు కూడా శ్రేయస్కరం కాదు. వాళ్ళు కొత్త వాళ్ళు పోయి ప్రెస్ మీట్ పెట్టండి అంటే పెట్టినారు. వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని మాట్లాడారని అనుకుంటూ నేను వాళ్ళ గురించి వదిలేస్తున్నాను. ఎందుకంటే ఒక పెద్ద నాయకుడే, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చంద్రబాబు నాయుడు గారే నా మీద నేను ఒక సిఫార్సు లెటర్ ఇస్తే, ఎన్నో లెటర్లు ఇస్తుంటాం, ఎంతోమందికి ఎన్నో డిపార్ట్మెంట్కి ఇస్తుంటాం, దాన్ని అడ్డం పెట్టుకొని హతీరాంజీ భూములను అడ్డం పెట్టుకొని ఆయన ఈ కమ్యూనిటీకి చేయాల్సిన పనులు చేయకుండా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే నేను ఇంకా ఏం చెప్పగలను ఆయన్ని? చూడండి, 2003లో బిల్లు పెట్టింది ఆయనే, కౌలుదారులకి న్యాయం చేయాలని బిల్లు పెట్టింది ఆయనే. 379 జీవో సెక్షన్ 82 పెట్టింది ఆయనే. దాని ప్రకారము ల్యాండ్లెస్ పూర్ కౌలుదారుడైతే అసిస్టెంట్ కమిషనర్ ఆ విధంగా సర్టిఫికేట్ ఇస్తే, ఆలయం అయితే ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ లేకపోతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫామ్ 2 ఆయనకి ఇస్తే, ఫామ్ 2 ఇచ్చిన వెంటనే మార్కెట్ రేట్ కనుక్కొని చేయాలని జీవో ఇచ్చారు. ఆ జీవో ప్రకారం 2003లో ఒక వెంకటాద్రి ఫ్యామిలీ 3 తరాలుగా వాళ్ళు 70-80 ఏళ్ళుగా కౌలుదారులు చేసుకుంటున్నారు. అది మొత్తం 11 ఎకరాల స్థలం. అది దాంట్లో దాదాపు 6-7 ఎకరాలు కబ్జా అయిపోయింది. దీన్ని మాత్రం వీళ్ళు పోరాటం చేసి కబ్జా చేయడానికి వచ్చిన వాళ్ళని తిరగబడి వాళ్ళతో దెబ్బలు తిని ఏ రకంగానైనా దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. 2003లో ఈ జీవో రాగానే ఈ జీవో ప్రకారం ఆ ల్యాండ్ మాకు అమ్మేటట్టు చేయండి అని చెప్పి వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. 2015లో గవర్నమెంట్ రాగానే, 14లో రాగానే నా దగ్గరికి వచ్చారు. 15 ఫిబ్రవరిలో వచ్చారు. వచ్చేసారి మాకు జీవో ఉంది, ఈ జీవో ప్రకారం 12-13 ఏళ్ళుగా మాకు ట్రై చేస్తున్నాం, మాకు కావటం లేదు, ప్లీజ్ హెల్ప్ సార్ అన్నారు. అప్పుడు నేను ఈ ఫైల్ తీసుకొని విజయవాడలో ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో ఉండే ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి పోయి, ఈ ఫైల్ ఏమిటి సార్ పరిస్థితులు, ఇది చాలా మంచి ఫైలు, ఈ ఎస్సీస్కి హెల్ప్ చేయాలా, జీవో ఉంది, మీరు తీసుకెళ్ళి సీఎం గారి దగ్గరికి ఉన్నాను. సీఎం గారి దగ్గరికి అన్న ఇది ఇట్లా చేయాలా అని అన్నా నేను. కాదు, ఇది తిరుపతిలో ఈ ల్యాండ్స్ మీద మనం ఒక అవగాహనకు రావాలా, కౌలుదారులను ఏం చేయాలా, వాళ్ళని ఏం చేయాలి, వీళ్ళు చేయాలా, ఇవంతా నిదానంగా ఆలోచిద్దాం అన్నది. ఇది క్లియరు జీవో ఉంది, సెక్షన్ 82 379 జీవో ఉంది, ఈ జీవో ప్రకారం చేయండి, ఇది జినైన్ అయితేనే చేయండి, మీకు చెడ్డ పేరు వచ్చే పని నేను తీసుకురాను, మీకు చెడ్డ పేరు వచ్చే పని అయితే మీరు చేయొద్దు అని చెప్పినాను.
చూద్దామని పంపించారు. సర్క్యులేట్ అయింది ఫైలు, రకరకాలుగా వచ్చింది. ఫైనల్గా ఏమని వచ్చిందంటే ఇది కార్పొరేషన్లోకి ఇంక్లూడ్ అయింది. ఇది 70 ఏళ్లకు ముందు కార్పొరేషన్లో ఉండదు కదా సార్, అప్పటి నుంచి వీళ్ళు ఉన్నారు. దాన్ని కబ్జా చేసిన 7 ఎకరాలనేమో వదిలేసినారు, వాడిని ఎవడు పట్టించుకోవాలా. దీన్ని మాత్రం ఏం చేశారు, వాళ్ళు అడుగుతున్నారు కార్పొరేషన్లోకి వచ్చింది, ఇది కాస్ట్లీ ల్యాండ్ అవుతుంది అన్నారు. వాళ్ళు ఏమంటారంటే 2003 మాకు ఫామ్ 2 ఇచ్చేసినారు కదా, ఫామ్ 2 ఇచ్చి మార్కెట్ రేట్ కూడా చెప్పేశారు కదా, ఇది డిలే ఆఫ్ ది గవర్నమెంట్ కదా, మాకు ఆ రేట్ ఇవ్వండి అని అడుగుతారు వాళ్ళు. ఇది ఆ రేటుకి ఇవ్వండి నేను కూడా లెటర్లో ఏం పెట్టలా, కన్సిడర్ దిస్ ఫైల్ అని నేను. అప్పుడు నాకు చెప్పారు ఇట్లా ఉంది పరిస్థితి. నేను అప్పుడేమనంటే ఒక యాక్ట్ ఉండింది దాంట్లో, కార్పొరేషన్లోకి ఎప్పుడు వచ్చింది 2008లోకి వచ్చింది కాబట్టి విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 2008 అది లీడ్ అవుతుంది. ఇది 2003 ముందే ఫామ్ 2 ఇచ్చారు కాబట్టి అట్లీస్ట్ 2008 రేట్ అన్నా ఇవ్వమన్నాం, అది కాదన్నారు, అక్కడికి వదిలేసినాం. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి నేనేమి కాదు, దాని మీద 9 అనుబంధ ఫ్యామిలీలు ఉన్నాయి, ఎన్నో లెటర్లు ఇస్తాం మేము, అన్ని లెటర్లు జరగవు, పనులు జరగవు, ఇది చేయమంటాం అది చేయమంటాం చేయరు. నువ్వు జీవో పెట్టింది ఎవరు? ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, అది చేస్తే మేము జైలుకు పోతాం, అది చేస్తే చాలా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చాయి. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే జీవోని ఇంకా ఎందుకు మోస్తున్నారు మీరు? ఆ జీవో పెరికాడు బారేస్తే జీవో క్యాన్సర్ అంటే ఎవడు రాడు కదా మీ దగ్గరికి. మీరే జీవో చేసి మీరే ఇది ప్రమాదకరమైన జీవో అని చెప్పి ఆ ప్రమాదకరమైన జీవో ఆయన లొంగ తీసుకునేదానికి నేను ప్రయత్నం చేస్తామని నా మీద ఇంత పెద్ద లెవెల్లో ఒక స్కామ్ నా మీద పెట్టడం. నిన్న మీరు నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా మాట్లాడిన వెంటనే ఈ భూముల విషయం బయటికి రావడంలో ఎవరి హస్తం ఉంటుందని భావిస్తుంది? హస్తాలు గిస్తాలు ఏముంది సార్, ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు ఎవరు ఇస్తారు సార్ దాన్ని? ఇప్పుడు ఒక పేపర్కి అంత పెద్ద ఫైల్ ఇచ్చేసినారు చేతికి, అంటే నా మీద ఏదో ఒకటి ఎత్తికారు వాళ్ళు, ఇంకేం దొరకలా, కొట్టేదానికి కర్ర దొరకలా, రాడ్డు దొరకలా, కత్తి దొరకలా, ఏం దొరకల వాళ్ళకి. ఇది దొరికింది వాళ్ళకి, అది ఒక లెటరు. మీరు చెప్పండి, ఏ రిప్రజెంటేటివ్ లెటర్స్ ఇవ్వడా? జిల్లాలో మీరు కొద్ది కాలంగా ఒక ఎంఆర్ఓ తహసీల్దార్ను బదిలీ చేయడం కోసం కూడా మీరు కలెక్టర్ను బాగా డిమాండ్ చేశారనే ఆరోపణలు కూడా తప్పు ఉంది సార్. ఒక ఎస్సీకి ఫోకల్ లెవెల్లో ఫోకల్ ప్లేస్లో పోస్టింగ్ ఇవ్వండి అని అడగడం తప్పు. లేకపోతే ఎంపీ ఎందుకు సార్ నేను, ప్రజాప్రతినిధి ఎందుకు సార్ నేను? ఎస్సీలకు ఎక్కడ సార్ ఇస్తున్నారు, బీసీలకు ఎక్కడ సార్ ఇస్తున్నారు? ఎవరు వస్తున్నారు మామూలుగా తిరుపతి లాంటి ఫోకస్ ప్లేస్కి, తిరుపతి రూరల్ లాంటి ఫోకస్ ప్లేస్కి, రేణుగుంటకి, ఈ 3 మెయిన్. ఇప్పుడు కానీ అతని ద్వారా మీరు ఏదో ల్యాండ్ సెటిల్మెంట్ చేసుకోవడం కోసం మీరంతా ఉన్నారు కదా, తీయండి, ఉండదు. ఎన్ని ల్యాండ్లు ఉన్నాయి, ఎన్ని తీసినామో తీయండి, మొత్తం బయట తీయండి. పాపం ఏది దొరక ఆయన అంత పెద్ద లెవెల్లో టెలికాన్ఫరెన్స్ పెట్టి 2 గంటలు, అది ఎన్ని గంటలు పెట్టాడు తెలుసు, సారీ మళ్ళీ 2 గంటలు అని చెప్తే తప్పు అవుతుంది. ఈ సబ్జెక్ట్ ఆ టెలికాన్ఫరెన్స్, రేపు ప్రసాద్ చెప్పిన దాంట్లో పాజిటివ్ ఎంత ఉంది, నెగటివ్ ఎంత ఉంది, మనం ప్రసాద్ చెప్పిన దాంట్లో తీసుకోవాల్సింది ఏమన్నా ఉందా అని దాన్ని వెరిఫై చేయకుండా, అవును నిజమే వాళ్ళ కానీ ఫ్రీగా అడుగుంటే, అవునాయి సార్ డీకేటీ పట్టాలు రెగ్యులరైజ్ చేయాలని మేనిఫెస్టోలో పెట్టారు సార్, అది మనం చేయాలి సార్, ఈ బ్యాక్లాగ్ పోస్టులు చేయాలి సార్, ఈ మన కాంపన్సేషన్ ఎక్కువ ఇవ్వాలి సార్ అని చెప్పుంటారు వాళ్ళు. మిమ్మల్ని ప్రజాప్రతినిధుల కంటే చెప్పరని చెప్పండి. ఆయన దగ్గర ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎస్సీలు వాళ్ళు డీకేటీ పట్టాలు రెగ్యులరైజేషన్ కోసం ట్రై చేయరా? వాళ్ళు కాంపన్సేషన్ ఎక్కువ ఇచ్చేదానికి ట్రై చేయరా? వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి, బ్యాక్లాగ్ పోస్టులు మాకు వద్దని చెప్పానండి, మాకు స్కాలర్షిప్లు వద్దని చెప్పానండి, ఆ ప్రెస్ మీట్ పెట్టమనండి వాళ్ళని. ఇంకోటి నా మీద ప్రెస్ మీట్ పెట్టారు. చిత్తూరు జిల్లాలో ప్రజాప్రతినిధుల కంటే అధికారులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని గతంలో కూడా అన్నారు, ఇప్పుడు కూడా అదే నడుస్తుందని మీరు సార్ ఇప్పుడు నేనేం చెప్పాలి చెప్పండి? అంటే కలెక్టర్ వ్యవహార శైలిపై మీరు గతంలో పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇప్పుడు నిన్న జరిగిన లబ్ధిదారుల ఎంపికలో కూడా ఇదే జరిగింది. చిత్తూరు జిల్లాలో ఎవరుండే ఇక్కడ దశరథ నాయుడు ఉండడా? ఈ చిత్తూరు జిల్లాలో ఏ కార్యకర్త అయినా అధికారుల మీద మేము సంతోషంగా ఉన్నామని చెప్పినా, అధికారం లేకొచ్చాక ఈ పార్టీ కార్యకర్తలు మేము ఏ కార్యకర్త అయినా ఐఎమ్ వెరీ హ్యాపీ అని మీరు చెప్పించాం సార్. దీనికి ఇది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తే
నా మీద ఈ విధంగా కత్తులు కటార్లు ఎత్తుకొని వస్తాడు సార్. సార్ 2014 ఎన్నికల ఫలితాల తర్వాతనే మీ మధ్య దూరం జరగడం ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ చిత్తూరు పార్లమెంటు పరిధిలోని 3 నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోయినప్పటికీ మీకు అత్యధిక మెజార్టీ రావడం, మీరు అక్కడ మెజార్టీ రావడం, మీరు నాకు ఒక ఓటు వేయండి, వైసీపీకి ఒక ఓటు వేయండి అని ప్రచారం చేశారనే ప్రచారం కూడా జరుగుతుంది. దానికి నేను జవాబు చెప్పాలా? నాకు ఒక ఓటు వేయండి, వైసీపీకి ఒక ఓటు వేయండి అని మేము ఎప్పుడు అడిగిన దాఖలాలు లేవు. మమ్మల్ని అభిమానించేవాళ్ళు ఉన్నారు. మమ్మల్ని, నేను అందరితో జోవియల్గా ఉంటాను. ఎవరి ఇంటికి వచ్చినా కూర్చోబెట్టి వాళ్ళకి ఏదో కాఫీనో లేదా కూల్ డ్రింకో ఇచ్చి వాళ్ళ మంచి చెడ్డలు విని, చాలామంది ఏమంటారంటే ఇంత తిరిగిన ఎంపీని మేము ఆడ చూడలేదు, ఇంటికి పోతే ఇంత మనస్ఫూర్తిగా మాట్లాడే ఎంపీని మేము ఆడ చూడలేదు అంటారు. అట్లాంటిది మీరేమడిగారు? అంటే ఈ 3 నియోజకవర్గాల్లో మెజార్టీ తగ్గడం, ఓడిపోవడం మీకు మెజార్టీ. దానికి ఏమంటే నేను సినిమాలు యాక్ట్ చేశానండి. ఆడవాళ్ళు కూడా నన్ను, నా మేనరిజం డైలాగ్ నన్ను చూస్తానని చెప్తాను, నన్ను కొట్లే అంటారు ఆడవాళ్ళు. యంగ్స్టర్స్ ఈరోజు మీరు హై స్కూల్కి తీసుకెళ్ళండి, కాలేజీకి తీసుకెళ్ళండి, నన్ను వెటర్నరీకి మీద ఏది మహిళా కాలేజీకి తీసుకెళ్ళండి, నన్ను చూడగానే ఆడవాళ్ళు కూడా నన్ను కొట్లే అన్నారు. అంటే సినిమా అభిమానంతో కొన్ని ఓట్లు పడతాయి. తర్వాత నా మిస్సెస్ 25 ఏళ్ళుగా ఈ తిరుపతిలో పెద్ద డాక్టర్గా ఫేమస్గా పేరు తెచ్చుకొని ఎంతోమందికి డెలివరీస్ చేసింది, ఎంతోమందికి ప్రాణాపాయాల నుంచి బయటికి తీసుకొచ్చింది. క్యాన్వాస్కి ఎప్పుడైనా పోయినప్పుడు అమ్మా ఈ బిడ్డ మీరు డెలివరీ చేసిన బిడ్డ, ఈ బిడ్డను మీరే కాపాడారు అని ఎంతోమంది ఆ విధంగా మాకు ఓటేస్తారు. అది కాకుండా 72లోనే రెడ్లమ్మాయిని నేను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను. రెడ్లు కన్సిడరేషన్ మా ఓడని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ విధంగా ఎక్కడికి పోయినా కూడా ఆ మార్జిన్ అనేది వస్తుంది. అప్పుడు ఏమంటారంటే ఈవెన్ మీరు ఒకటే చెప్తున్నావు, ఎవరైనా పక్కకు క్రాస్ చేస్తారు, కానీ వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళని పోయి మేము ఓటు అడిగితే మాకేరు మీ కథ మీరు చూసుకోండి అంటారు తప్ప మా మీద మేము అభిమానం వేయొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు వేస్తూ ఉంటాం, మేము వద్దంటామా? చెప్పండి. ఎవరైతే టీడీపీ పార్టీకి వేయరో వాళ్ళకి వేయకుండా మీకైతే ఒకటేస్తూ ఉంటాయి. అయితే ఒకటైతే మాకు వద్దని చెప్పంటారా? చెప్పండి. ఒక ఓటు అయితే మాకు వద్దు, మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళో లేకపోతే ఏ పార్టీ వాళ్ళో న్యూట్రల్లో మీకు ఒకటి వేస్తాం పోండానంటే, మీరు ఎమ్మెల్యేకి మాత్రం అడగద్దు, మీకు ఎంపీకి వేస్తామనంటే నో ఎంపీకి వేస్తేనే మాకు వేయండి, లేకపోతే వద్దని చెప్పంటారా? అదేదైనా ఉంటే చెప్పేస్తే. మీ చిన్ననాటి మిత్రుడు చంద్రబాబు నాయుడు అంటున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఆయన్ను ఎందుకు నేరుగా కలవలేకున్నారు? 6 నెలల క్రితం నుంచి మీ మధ్య అసలు కలవడం లేదంటున్నారు. ఎందుకు మీరు ఆయన కలవలేకపోతున్నారు? నేను హర్ట్ అయ్యాను సార్. నేను ఆయన ముందర పడిపోతే మరుసటి రోజు పోయి 3 గంటలు నేను నిలబడితే ఆయన అట్లా బదులు తట్టేస్తా సతీష్ చంద్ర గలవ అంటే వెళ్ళిపోయాడు సార్. నేను పడింది ఆయన చూశాడు. ఏం పడ్డావే, ఏమన్నా నీకు దెబ్బ తగిలిందా అనే కనీసం ఒక మాట నేను ఎక్స్పెక్ట్ చేశాను. అది జరగకుండా దారుణంగా ఆయన బిజీగా ఉండొచ్చు, మైండ్ అంతా బ్లాక్ అయి ఉండొచ్చు రకరకాల సమస్యలతో. కానీ నేను బాగా హర్ట్ అయిపోయాను ఆ రోజు నేనే. ఆయన నన్ను దాటి కారు ఎక్కినా కూడా కారు దగ్గరికి వెళ్ళిపోయి నేను దండం పెట్టుకుని అలా నిలబోయాను. సార్ మేబీ ఇది లాస్ట్ డే. అంత హర్ట్ అయినా నేను. 2019కి కొత్త వ్యక్తులను తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టుతోనే శివప్రసాద్ ఈ విధంగా మాట్లాడుతున్నారంటూ కొంతమంది ప్రచారం కూడా. ఎవరికైనా ఒక మాట, నేను ఇది సందర్భమా అసందర్భమా కానీ కాదు. 2019 అనేది ఎలక్షన్లో ఒక పార్టీ ఉంటుంది సార్. నిలబడాలనుకునేవాడికి ఎన్నెన్నో పార్టీలు వస్తాయి. వాటి గురించి కాదు కదా. నా స్తోమత ఏమి తగ్గిందో ఎందుకు నన్ను వదిలేస్తారో ఎవరైనా చెప్పాలి కదా. అట్లా ఎందుకు జరుగుతుంది? మీ భవిష్యత్తు గెలవాలి కదా సార్. 5 కాన్స్టిట్యున్సీలు కిందకి వెళ్ళిపోతుంటే ఒక కుప్పం ఓట్లు ఎప్పుడు కాపాడు. మొన్న నాకు కుప్పం ఓట్లు కావాల్సి వచ్చింది 800. ఇక్కడ నేను చెప్పేది అంటే 45,000 మెజార్టీ వస్తుంది సార్. ఇక్కడ 60,000 మైనస్ పోతే ఏం చేస్తుంది? ఆ పరిస్థితులు ఉన్నాయనే అవి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎస్సీలను కలుపుకోండి అని నేను చెప్తా ఉన్నాను. ఎస్సీలకు పనులు చేస్తే వాళ్ళు మీ వద్దకు వస్తారని చెప్తున్నాను. ఇవన్నీ అర్థం చేసుకోకపోతే నేనేం చేసేది? మీరు చంద్రబాబును కలవడానికి ప్రయత్నిస్తారా, లేకపోతే ఇదే విధంగా దూరంగానే ఉంది? ఇంకేం కలిసేది సార్. నేనేదో భూములు కొట్టేసేలాగా క్రియేట్ చేస్తే మీ భూములు కొట్టేవాడిని నేను ఎట్టు చేస్తాను? అంటే మీరు నేరుగా కలవకుండా మధ్యవర్తుల ద్వారా కలుస్తున్నారని. మధ్యవర్తులు నాకు వద్దు. నేను చెప్పేది అదే. నన్ను చాలామంది మధ్యవర్తులు చెప్తే నేను ఒకటే అన్నాను, నన్ను పిలిస్తే పోతా, నన్ను పిలిస్తే వెళ్తాను. నేను వెళ్ళి నా మనసులో ఉండేది చెప్పమంటే చెప్తాను.
మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమీ లేదు సార్. ఏంది ఇది? నేను ఒక తండ్రికి చెప్పినట్టు, ఒక రాజుకు చెప్పినట్టు, ఒక అన్నకి చెప్పినట్టు, ఎస్సీ కమ్యూనిటీని మీరు వదిలేస్తే, వాళ్ళకి కావాల్సినట్టు చేయకపోతే గెలుపు ఎలా వస్తుంది అని నేను ఒక అనుచరుడుగా నా ప్రయత్నం చేసిన. నేను దానికి ఇన్ని రకాలుగా మొత్తం మీరు క్లైమాక్సే చుట్టేస్తున్నారు పైకి. వెంటనే సినిమాల్లో ముందు క్లైమాక్స్ తీసేస్తారు ఒక్కోసారి. అందువల్ల ఇది ఏం లేదు సార్. నేను ఏమంటానంటే నన్ను అర్థం చేసుకోమని పెద్ద ఆయనకి మరొకసారి నేను మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. చంద్రబాబు నాయుడుకు దళితుల యొక్క పరిస్థితుల గురించి వివరించడానికే తాను ప్రయత్నించాను కానీ దాని ధిక్కార స్వరం కాదంటున్నాడు. అంతేకాకుండా భూమి లేని పేద రైతు కోసమే తాను ప్రయత్నం చేశాను కానీ తన సొంతానికి కాదంటున్నాడు. అంతేకాకుండా తాను అవసరమైతే 2019 ఎన్నికల గురించి ప్రయత్నించలేదని, అక్కడ కుప్పం ఓట్లు ఒకటే కీలకం కాదని మిగతా ఓట్లు కూడా ఉంటాయని అన్యాపదేశంగా తన నిర్ణయాన్ని కూడా శివప్రసాద్ అంటున్నారు. మొత్తం మీద గురు శిష్యుల మధ్య జరిగే ఈ సంగ్రామం వారుగా మారుతుందా లేక సయోధ్యగా మారుతుందా? కాలమే సమాధానం చెప్పాలి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, NTV, తిరుపతి.